తమన్ గారు ఉన్నారు మనకి, తమన్ గారితో మ్యూజిక్ కూడా కొట్టిస్తారు ఆ టైంలో. అదే తమన్ గారితో మ్యూజిక్ కూడా కొట్టిస్తారు, ఇబ్బంది ఏం లేదు. రీసెంట్గా మ్యూజిక్ అప్పుడప్పుడు అంటారు కదా ఏం దాకా కొట్టాడు అని, ఇప్పుడు ఏం దాకా కొట్టిస్తారు అని కొంతమంది అడుగుతున్నారు. అదే తయారు చేస్తున్నారు కదా, వాళ్ళకంటూ స్పెషల్గా తయారు చేస్తారు, కుటీర పరిశ్రమల్లో తయారు చేస్తారనమాట. అవి చేసినవి వాళ్ళకే సరిపోతాయి. రీసెంట్గా ఇంకోటి ఏంది, తమన్ మ్యూజికల్ నైట్ అని చెప్పని పెట్టేసి ఒక 50 కోట్లు పెట్టి 11 రెడ్డి అని నవ్వుకున్నారు. దాని గురించి వీళ్ళేం మాట్లాడరు. ఒకటి చెప్తున్నా, ఇంతకుముందు ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు, 100 కోట్లతో ఆడుదాం ఆంధ్ర అని పెట్టారు. దాని గురించి కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిందో, దాని గురించి ఎన్ని ఇది చేసిందో కూటమి నేతలకే తెలియాలి. తర్వాత ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, 300 కోట్లు యోగాంధ్ర అని పెట్టారు. దానివల్ల ఎవరికి లాభం? ఏమన్నా అంటే గిన్నీస్ బుక్ రికార్డులు అంటాడు. గిన్నీస్ బుక్ రికార్డులు ఎవరికి కావాలి? మాకు ఆరోగ్యం కావాలి, రోజు పెట్టు. రోజు నీకు ఆడ దమ్ముంటే రోజు 300 కోట్లు పెట్టు, మా ఆరోగ్యాలు బాగుపడతాయి. లేదు, డ్రోన్ షోలు ఎగరేసాడు, ఇవన్నీ వేస్ట్ ఖర్చులు కాదా? రీసెంట్గా రామోజీరావు చనిపోయారు, 50 కోట్లతో ఆయనకి ఒక సభ పెట్టి అవును ఆయనతో నీకు యూజ్ ఉంది, నీ పార్టీలో ఫండ్ తీసిపెట్టు, లేదంటే నీ సొంత ఫండ్ తీసిపెట్టు. నువ్వు బాగానే సంపాదించున్నావు కదా, నీ సొంత ఫండ్ తీసిపెట్టు, లేదంటే నీ నాయకులకి తీసిపెట్టు. మా గవర్నమెంట్ సొమ్ము ఎందుకు పెడుతున్నావు? ఇంతకుముందు 100 కోట్లు గవర్నమెంట్ సొమ్ము తీసి ఆడుదాం ఆంధ్ర అని ప్రజలకే పెట్టింది, స్టూడెంట్స్కే పెట్టింది. దాని మీదే మీరు పడి ఏడుస్తున్నారు. ఇప్పుడు దగ్గర 400 కోట్లు మీరు మ్యూజికల్ నైట్కి కానీ, లేదంటే రామోజీరావు గారికి కానీ, లేదంటే ఒక యోగాంధ్రాకి కానీ, లేదంటే ఒక డ్రోన్ షోకి కానీ దగ్గర 500 కోట్లు. డబ్బులు లేవంట. 3 హెలికాప్టర్లు కొన్నారు. మరి మేము ఎంత రిచ్? రేపు మాకు పిల్లనియాలంటే హెలికాప్టర్ చూసే పిల్లనిస్తారు మాకు.